సో మొత్తానికైతే అనసూయ అంశం చిలికి గాలివాన అయితే పరిస్థితి కనపడతా ఉంది. అయితే అనసూయ మీద చేసినటువంటి ఏదైతే ఎలిగేషన్స్ ఆమె కూడా అంటే ఇలా మనుషులే ఇలాగే ఉండాలి, వాళ్ళ వసంతరాల మీద జరిగినటువంటి రచ్చ తెలంగాణ రాష్ట్రంలో ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈరోజు ఛానల్స్కే కాదు, ఏదైతే వ్యతిరేకించినటువంటి సంజయ్ రెడ్డి మీద కూడా కోర్టుకు నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈరోజు మనం అక్కడ కమిషనరేట్ దగ్గరికి వచ్చి నోటీసు కూడా తీసుకుని ఆమె తరపున లాయర్ కూడా ఇప్పుడే మాట్లాడడం జరిగింది. సో చాలామంది మహిళలు ఉన్నారు. మరి అనసూయ వ్యవహరించిన తీరుని ఏ విధంగా చూస్తారు ఏంటనేది ఇక్కడ చాలామంది మహిళలు వాళ్ళని అడుగుదాం. మేడం, మీ పేరేం పేరు? నా పేరు అనుష. ఓకే, అనుష గారు. ఇప్పుడు మరి అనసూయ విషయంలో ఇప్పుడు మీరు కోర్టు నోటీసులు తీసుకోవడానికి సంజయ్ గారితో పాటు వచ్చారు. సో ఏంటి మరి అనసూయ గారి వ్యవహారాన్ని ఏ విధంగా చూస్తారు? పొట్టి బట్టలు వేసుకోవాలని చెప్పడం తప్పు కాదు కదా సంధ్య మేడం గారిది. అందుకని అందరికీ చెప్పింది, ఆమె ఒక్కదాని గురించి అని కాదు, కానీ ఇప్పుడు బయట జరిగేటి అలా ఉన్నాయి కదా, అందుకోసం మంచిగా చెప్పింది కదా, చెడైతే ఏం చెప్పలేదు కదా. వేసుకో, కావాలి అంటే మీ ఇంట్లో వేసుకోండి. ఇప్పుడు ఇక్కడికి రోడ్ పైకి వచ్చాక కూడా 4 గోడల మధ్య చేసుకోవాలి కదా. బయటికి వచ్చాక ఇప్పుడు మొత్తం పబ్లిక్దే కదా, ఇది ఇష్యూ చేశారు, కేసు పెట్టారు కదా. కేసు పెట్టినప్పుడు మేము ఖచ్చితంగా సంధ్యారెడ్డి గారికి సపోర్ట్ చేస్తాము. ఆమె మాట్లాడిందంటే తప్పేం లేదు, కరెక్టే మాట్లాడింది. ఆమె ఇష్టం వచ్చినట్టు ఉండడానికి అయితే అది కాదు కదా, ఇది ప్రజా అది కదా అట్లా. కాబట్టి మేడం గారు కరెక్ట్గా చెప్తున్నారు. ఆమె ఒక్కరి గురించి అని కాదు, అందరి గురించి చెప్తున్నారు. ఇప్పుడు ఎందుకంటే చిన్న పిల్లల కానించి అత్యాచారాలు జరుగుతున్నాయి కదా, కాబట్టి ఇప్పుడు మా అందరి గురించి చెప్పింది కాబట్టి చెప్పడంలో తప్పు లేదు. ఆమె కొంచెం మార్చుకుంటేనే బాగుంటుంది. వేసుకోమనండి, కాదు వద్దనట్లేం, కానీ 4 గోడల మధ్య ఉండాల్సింది, నలుగురిలోకి రాకూడదు కదా. అది మార్పు అయితే వచ్చింది. సంజయ్ గారు చేసినటువంటి ఈ ఇష్యూలో చాలామంది ఇప్పుడు హీరోయిన్లు అందరూ కూడా శారీలు కట్టుకుని వస్తూ ఉన్నారు ఏ ఈవెంట్కైనా సరే. ఎలా అనిపిస్తుంది? అలా వస్తే మంచిదే కదా, ఇప్పుడు అందరికీ మంచిదే, అలా చేస్తే మంచిదే కదా అట్లా అని. చాలా హ్యాపీగా ఉంది. సిద్ధపడ్డారా కోర్టులకు వెళ్ళడానికి? వెళ్తాం, మేడం గారికి సపోర్ట్గా ఉంటాం మేము కూడా.